హలో ఎవ్రీవన్. ఏపీ ఎంసెట్ కౌన్సెలింగ్ ప్రాసెస్‌కి సంబంధించి రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలి? అలాగే కంప్లీట్ ప్రాసెస్ ఎలా ఉంటది? ఎక్కడెక్కడ ఏమేం డాక్యుమెంట్స్ అవసరమైతనేది డీటెయిల్స్ చెప్తాను. వీడియోని లైక్ చేసి తప్పకుండా మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. కౌన్సెలింగ్ గైడెన్స్ గురించి ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, ఇక డీటెయిల్స్‌లోకెళ్తే మనకి ఫస్ట్ కౌన్సెలింగ్ ప్రాసెస్ ఎన్ని స్టెప్స్‌లలో జరుగుతదని చూద్దాం. క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ అండి. సో, ఇందులో మీ బేసిక్ డీటెయిల్స్ అనేది ఫిలప్ చేయాలి. ఫిలప్ చేసిన తర్వాత ఫీ పేమెంట్ అనేది చేయాలి. సో, ఫీ పేమెంట్ చేసిన తర్వాత నెక్స్ట్ మీకు ఫోర్త్ నుంచి సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరుగుతుంది గదా! సో, అది ఆన్‌లైన్‌లో జరుగుతది. ఆఫ్‌లైన్‌లో జరుగుతది. సో, సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ కంప్లీట్ అయిన వాళ్ళకి నెక్స్ట్ వెబ్ ఆప్షన్స్‌కి వెళ్తారు. సర్టిఫికేట్ వెరిఫికేషన్ పెండింగ్ ఉన్న వాళ్ళకి సంబంధించి వాళ్ళు సర్టిఫికేట్ రీఅప్‌లోడ్‌కెళ్తారు. సో, సర్టిఫికేట్ రీఅప్‌లోడ్‌లో వెరిఫికేషన్ కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ మనకి వెబ్ ఆప్షన్స్‌కి రావడం జరుగుతది. సో, వెబ్ ఆప్షన్స్ కంప్లీట్ అయిన వాళ్ళు నెక్స్ట్ మనకి సీట్ అలాట్‌మెంట్స్ ఇస్తారు మీరిచ్చిన కాలేజెస్‌ని బేస్ చేసుకొని. సో, ఇది ఓవరాల్ ప్రాసెస్. ఫస్ట్ మనకి రిజిస్ట్రేషన్, అప్లికేషన్ ఫీ పేమెంట్ జేయాలి. ఎంత పేమెంట్ జేయాలనేది చూపిస్తాను.